ఏంటంటే దేని నుంచి మనం పారిపోవాలి, కొన్ని వాటి నుంచి మనం ఎంత దూరంగా వెళ్తే మనకంత మేలు. చూడండి, బైబిల్లోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యవనేచ్ఛల నుండి పారిపోము. మొట్టమొదటిది ఏంటంటే యవనేచ్ఛలు అంటే యవన కోరికల నుంచి నీవు పారిపో అని అక్కడ రాసింది. యవనస్తుల కంట కోరికలు ఎక్కువగా ఉంటాయంట. ముసలోళ్ళకు ఉండవా, చిన్నపిల్లలకు ఉండవా అంటే అందరికీ ఉంటాయి. కానీ పాడైపోవాలన్నా, మంచివారు అవ్వాలన్నా, మంచివారు అవ్వాలన్నా యవన కాలంలోనే. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే నీ యవన కోరికల నుంచి నీవు పారిపోమ్ము అని అక్కడ రాస్తుంది. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, చాలామంది యవన కాలంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఉంటుంది, యవనస్తుడు తప్పక తొట్టిల్లిద్దురు అని బైబిల్లో రాస్తుంది. యవన కాలంలో తప్పకుండా పడిపోతూ ఉంటారంట. ఎందుకంటే యవన కాలంలో కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. ఈ రోజుల్లో చాలామంది యువత పాడైపోతూ ఉన్నారు. గంజాయిలు తాగుతున్నారు, మందులు తాగుతున్నారు, సినిమాలకు చూస్తూ ఉన్నారు, రకరకాలవి చేస్తూ వారికి ఏమైతే కోరిక ఉందో దాని ప్రకారం అంతా వారు చేస్తూ వారి జీవితాలను నాశనాన్ని చేసుకుంటున్నారు. అందుకని ఇక్కడ తిమోతి పత్రికలో రాయబడిన మాట ఏంటంటే యవన కోరికల నుంచి మనము పారిపోవాలంట. మనకు బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. చాలామంది యవన కాలంలోనే వారి జీవితాలను పాడు చేసేసుకొని నశింపు అయిపోతూ ఉన్నారు. ఎక్కడ దాకొద్దు, మన గ్రామంలోనే స్తంభాల మీద చూస్తే ఎంతమంది యవనస్తుల ఫోటోలు చూస్తున్నాం. ఎంతమంది యవనస్తుల ఫోటోలు చూస్తున్నాం. చచ్చిపోయారు అని చెప్పేసి ఎంతమంది యవనస్తుల ఫోటోలు చూస్తున్నాము. కారణం ఏంటంటే వారి కోరికలే వారి జీవితాలని నాశనము చేస్తూ ఉన్నాయి. కోరిక ఎలా కలిగిందంటే ఇది ఒక్కసారైనా చేయాలి, ఇది ఒక్కసారైనా చూడాలి అన్న కోరికే యవనస్తుల్ని ఏం చేసిద్దంటే నాశనం చేసిద్ది. ఈ రోజుల్లో యవనస్తులు ఫ్యాషన్ కోసం ఏదైనా చేయటానికి వెనకంజే వేయటం లేదు. ఒక చాట యథార్థంగా జరిగిన సంఘటన చెబుతాను. ఒక యవనస్తుడు ఫ్యాషన్ చొక్కా వేసుకోవాలనుకున్నాడంట. అయితే ఆ ఫ్యాషన్ చొక్కా ఎలాగ ఉండాలంటే గుండీలు వెనక్కి ఉండాలి. మరి అందరికి గుండీలు ఎట్లా ఉంటాయి? మన గుండీలు ఎదరే ఉంటాయి. మరి అది ఫ్యాషన్ ఎట్ట అయింది? అందుకని వాడు ఏం చేశాడంటే వెనకాల గుండీలు పెట్టించుకున్నాడు. పెట్టించుకొని రాత్రిపూట బండి మీద వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే లారీని గుద్దాడు. గుద్దిన తర్వాత వాడు బాగానే ఉన్నాడు. కానీ ఈలోపు చుట్టుపక్కల జనం చూసేసరికి వారి అందరికీ ఒక ఆలోచన వచ్చిందంట. మన గుండీలు ఎటుంటే మన తలకాయ కూడా అటే ఉంటుంది. వీడు లారీ గుద్దేసరికి వీడి తలకాయ ఏమైంది? వెనక్కి తిరిగింది అని చెప్పి వాడిని కాలుతో తొక్కి మెడకైనా ఇటు తిప్పారంట. పెట అందంట. అప్పుడు చచ్చాడు. లారీ గుద్దుకున్నప్పుడు కూడా చావల. వాడి ఫ్యాషన్ చొక్కాయే వాడి ప్రాణాన్ని తీసేసింది. ఈరోజు నీ ఫ్యాషన్ నీ ప్రాణం తీసిద్ది, జాగ్రత్త. చాలామంది కూడా ఫ్యాషన్ కోసం ఏదైనా చేయటానికి వెనకాడటం లేదు, అదే నీ ప్రాణం తీసిద్ది. బైబిల్లో కూడా మనం చూస్తే జుట్టు తన ప్రాణాన్ని తీసింది. ఆయన పేరేంటి చెప్పండి? తన జుట్టు ఎంత పెంచుకున్నాడో, జుట్టును బట్టి ఎంత గర్వపడ్డాడో నాకు తెలియదు. కానీ ఆ జుట్టే ఇరుక్కుపోయేసరికి ఒకే బాణంతో కొడితే ప్రాణం పోయింది. మనం దేన్ని ఫ్యాషన్గా పెట్టుకుంటామో, ఏదైతే కోరిక కలిగి ఉంటామో అదే మన ప్రాణాలు తీసిద్ది. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, యవన కోరికల నుంచి నీవు పారిపో. యవన కాలంలో ఏమనిపించింది? నువ్వు బాగానున్న పక్కనోడు అంటాడు, ఈరోజు ఆడది తాగుతుందిరా, నువ్వు తాగితే తప్పేంటి? ఆడది తాగుతుంది, నువ్వు కూడా తాగు. చెప్పేవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ,
చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన దశ అనేది చాలా విలువైనది. పోతే వచ్చింది యవ్వన కాలం. బాల్యం పోయినా రాదు, యవ్వనం పోయినా కూడా తిరిగి రాదు. యవ్వన కాలంలో యవ్వనస్తులు ఎలాగుంటారంటే బలవంతుని చేతిలో బాణం వంటి వారని బైబిల్లో రాసింది. ఎంత బలవంతుడు ఎంత బలంగా లాగిస్తే అంత బలంగా వెళ్ళిద్ది. అలాగనే మనం కూడా ఎంత బలంగా ఉంటామో ఈ దశ ఎవరికి కావాలి తెలుసా? సాతానుడికి ఈ దశే కావాలి, దేవునికి కూడా ఈ దశే కావాలి. మనుషులు అందరికీ కూడా యవ్వనస్తులే కావాలి. అందుకనే యవ్వనాన్ని ఎవరి మహిమార్థంగా ఉంచుకోవాలంటే దేవుని మహిమార్థంగా మనం ఉంచుకోవాలంటే యవ్వన కోరికల నుంచి మనము బయటికి పారిపోవాలంట. బైబిల్లో కూడా మనం చూస్తే యోసేపు ఏం చేశాడు? యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు కాబట్టి రాజు తర్వాత రాజులాగా దేవుడు ఆయన్ని ఉంచాడు. మనము కూడా యవ్వన కాలంలో కోరికల నుంచి పారిపోవాలంట. యవనస్తులకి ఏం కోరికలు ఉంటాయి? బోల్డ్ కోరికలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? యవనస్తులకి బోల్డ్ అన్ని కోరికలు ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు యవనం రాగాలని ఆయనకి ఏమొచ్చినాయి? కోరికలు. ఏం కోరికలు? తండ్రి దగ్గర ఉంటే ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, కూర్చోవాలి, ఇదే లోకం. బయటికి వెళితే ఎంత ఎంజాయ్ అయినా చేయొచ్చు అనుకున్నాడు. చివరాఖరికి ఏమైంది? దీన స్థితికి దిగజారిపోయాడు, హీన స్థితికి దిగజారిపోయాడు. కారణం ఏంటంటే యవన కోరికలు. అందుకనే భక్తుడి ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే నీకు ఎలాంటి యవన కోరికలు ఉన్న వాటి నుంచి నీవు బయటికి పారిపోవాలంట. రెండవది చూడండి, హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుదాం. హెస్కేలు గ్రంథం 16:49. హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుదాం. చాలండి. రెండోది ఏంటంటే గర్వం ఉండకూడదు. గర్వం నుంచి మనం ఏమవ్వాలి? పారిపోవాలంట. గర్వం రాకూడదు. గర్వం వస్తే ప్రధాన దూత అయిన లూసిఫరే అక్కడి నుంచి పాతాళంలో మూలపడిపోయింది. ఏం రాబట్టి? గర్వం రాబట్టి. నెబుకద్నెజర్ రాజు ఇదంతా నా బలగర్వం చేత కట్టాననుకుంటే 7 సంవత్సరాలు రాజు అయిన కూడా చూడకుండా దేవుడు ఏం మేపించాడు? గడ్డి మేపించేసేసాడు. గర్వం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అణిచివేయబడ్డారు. అందుకని మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకి రాకూడదు ఏంటంటే గర్వం. గర్వం చాలా ప్రమాదం. గర్వం వస్తే లోకంలో అంటాం కదా, కళ్ళు నెత్తికి ఎక్కినీరే వీడికి అని అంటారు. గర్వం వస్తే మనం అన్నీ మర్చిపోతాం. సాయం చేసిన వాళ్ళు మర్చిపోతాం. ఎదుటివారు ఎలాంటి స్థితిలో ఉన్నారన్నది కూడా, వాళ్ళు గొప్పోళ్ళ పెద్దోళ్ళ ఎలాంటి స్థితిలో ఉన్నదంతా కూడా మర్చిపోయి మాట్లాడతాం. అందుకని మనం తెచ్చుకోకూడదు ఏంటంటే గర్వం అనేది అన్నటికీ నీకు ఏ తలాంత ఉన్నా దేవుడిచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని కనపరుద్దాం. నీకు ఎన్ని తలాంతులున్నా ఏ దేవుడు ఏది ఆశీర్వాదం ఇచ్చినా అదంతా దేవుడిచ్చిందే. అందుకని దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. అందుకని భక్తుడు అంటాడు, కొందరు రథములు బట్టి కొందరు రౌతులను బట్టి అతిశయపడతారు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి మాత్రమే నేను, అంటే దేవుణ్ణి బట్టి తప్ప మనది ఏ అతిశయము గర్వం అనేది మనకి రాకూడదు. అందుకని మనం పారిపోవాల్సింది రెండోది ఏంటంటే గర్వము. గర్వంతో కూడినటువంటి పలుకులు పలికేటువంటి మానవులు ఉంటారు ఈ లోకంలో. వారితో పాటు ఉంటే మనము కూడా ఏమవుతాం? గర్విష్ఠులతో పాటు మనం కూడా ఉన్నామనుకో, వారికి తగిన శాస్తి మనకు కూడా జరిగిద్ది. అలాంటి మనుషుల దగ్గర కూడా మనం ఉండకుండా ఏమవ్వాలంటే దూరంగా వెళ్ళిపోవాలంట. గర్వం అనేది ఎప్పటికీ కూడా మన జీవితంలో రాకూడదు. నాకు ఇది ఉంది, నీకు ఇది లేదు అన్న గర్వం రాకూడదు. బైబిల్లో కూడా చూస్తే, బైబిల్లో సుంకరి పరిసేయుడు వెళ్ళినప్పుడు పరిసేయుడు అంటాడు, దీని వలె కూడా ఈ సుంకరి వలె కూడా లేనందుకు నీకు స్తోత్రం, చోరులను అన్యాయస్తుల వలె నేను లేను. అంటే ఎంత గర్వం! నువ్వు ఉన్నది లేని దేవుడికి తెలీదా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో సమస్తము దేవుడికి
తెలుసు. నువ్వు గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నేను దశంభాగం ఇస్తాను, పుదీనాల్లోను, కొత్తిమీరలోను, కరివేపాకులోను, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చేది తెలుసు. నీ స్థితిగతులన్నీ కూడా దేవుడికి సమస్తమును తెలుసు. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో కూడా తెలుసు. నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నానా నువ్వు చెప్పనవసరంలా, దేవుడు సమస్తము తెలుసు. నువ్వు పారిపోవాల్సిన రెండో విషయం ఏంటంటే గర్వం నుంచి పారిపోవాలంట. ఒకవేళ నాటి స్థితి ఉంటే ఈరోజే తీసివేసుకోవాలి. ఏ విషయంలో కూడా మనకి గర్వం అనేది రాకూడదు. ఏం రాకూడదు? గర్వము రాకూడదు. మనం దేన్ని చూసి గర్వపడతామో అదే లేకుండా ఏమవుద్ది? అదే లేకుండా పోద్ది. నువ్వు దేన్ని చూసి గర్వపడతావు అదే లేకుండా నీకు పోద్ది. అందుకని దేన్ని బట్టి కూడా మనకు గర్వం అనేది ఎప్పటికీ కూడా రాకూడదు ప్రియ దేవుని బిడ్డ. చూడండి, 3వది ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 35వ అధ్యాయము 35వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలండి. ఎవరి నుంచి పారిపోమంటున్నాడు అక్కడ? ఏసేవ నుంచి. ఏసేవకున్న లక్షణం ఏంటో తెలుసా? అందరికీ నాకు చూడండి, నేను చెబుతా. ఏసేవకున్న లక్షణం తిండిపోతుతనం. తిండి కోసం ఏమమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తన పెద్ద తరహాగా ఉండవలసినటువంటి వ్యక్తి ఆ తరహాని అంతటినీ కూడా ఒక్క పూట తిండి కోసం. అది ఏం కూర? చిక్కుడుకాయ కూర కోసం. చిక్కుడుకాయ కూర కోసం, తిండి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈ రోజున తిండి కోసం సర్వస్వాన్ని అమ్మేసుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. మేము ఎట్లా బ్రతకాలండి? మాకు తిండి జరగాలంటే మా దేహాన్ని అమ్ముకోవాలి, మా తిండి జరగాలంటే మేము ఇది చేయాలి, మాకు ఇది కావాలంటే మేము ఇది. చాలామంది ఉన్నారు. బైబిల్లో ఉంటుంది, నువ్వు తిండిపోతూ అయిన వేళ నీ గొంతుకకు కత్తి పెట్టుకో. వారి కడిపే వారికి దేవుడు అని బైబిల్లో రాస్తుంది. కొంతమంది కడిపే దేవుడు అంట. వారికి ఎప్పుడు కూడా తిండిపోతనం అనేది ఉండకూడదు. తిండిపోతనం వల్ల తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఇంకొక ఉదాహరణ చెబుతా. ఇస్సాకు గారు కూడా, అరే నాకు ఒక మంచిది వేటాడి తీసుకొని వస్తే నేను చేస్తాను, తేకపోతే ఆశీర్వదించడా తండ్రి? ఈయన తిండిపోతానం గురించి పెద్దోడికి వెళ్ళాల్సిన ఆశీర్వాదాలు చిన్నోడికి పోయినాయి. ఆయన తిండిపోతానం గురించి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి తినటం కోసం పెద్దోడికి వెళ్ళాల్సిన దీవెనలన్నీ చిన్నోడికి పోయినాయి. ఈయన ఆశీర్వదించేవాడు ఆశీర్వదించేసేదానికి ఏమంటున్నాడు? నాకు రుచి కలిగినటువంటి ఆహారము తీసుకురా, అది తిని నేను నిన్ను దీవిస్తాను. నిజంగా తిండిపోతనం వల్ల చాలా కోల్పోతున్నాం మనం. అందుకని ఏం ఉండకూడదంటే తిండిపోతనం ఉండకూడదు. అన్నం ఎక్కువ తింటే ఏమవుద్ది? అన్నం మనకిష్టమని ఆహారమైనా ఎక్కువ తింటే ఆయాసం వచ్చేసింది. మరి తక్కువ తింటే అది తక్కువ తిన్నా బాధే, ఎక్కువ తిన్నా బాధే. సరిపోను ఉండాలి. నిజంగా తిండిపోతనం అనేది ఉండకూడదంట. అది ఎలాంటి ఆహారమైనా ఎక్కువగా తిన్నావా అది కూడా నీకు ప్రమాదం. మనం చాలామంది చూస్తున్నాం కదా, పలావ్ తిన్నాడు చచ్చాడు. ఎన్ని చోట్ల వార్తలో గ్యాస్ పట్టేసేసింది, తిన్నాడు గ్యాస్ పట్టేసేసింది చచ్చిపోయాడు. ఇంకేం లేదు. మనం ఎన్ని వార్తలు చూడలేదు. బజ్జీలు తిన్నారు, బాగా చెబుతున్నారు, బజ్జీలు తిన్నారు గ్యాస్ పట్టింది అంటే తిండి వల్ల మనకి అనేకమైన నష్టాలే ఉన్నాయి, కానీ లాభాలు తినచ్చు. మనం బ్రతకటం కోసం తినాలి, తప్పులేదు. కానీ తిండిపోతనం అనేది ఉంటుంది చూడండి, అది నీకున్న వాటిని కూడా కోల్పోయేటట్లుగా, నీకున్న ఆ యొక్క వీక్నెస్ని అవతల వాళ్ళు ఆసరాగా తీసుకొని, నీకు ఇది కావాలంటే నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇది చేసావంటే నేను నీకు ఇది చేస్తా, వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే అలాంటి తిండిపోతుతనం నుంచి మనం బయటికి రావాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, ఏనాటికి కావాల్సిన ఆహారం వాటికి దేవుడు
సమకూరుస్తున్నాడు. వాటికంటే మనం శ్రేష్టమైన వారు. మనకి ఏనాటికి ఏం కావాలో దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఈరోజు నువ్వు బిర్యానీ తినాలో, ఈరోజు రొయ్యలతో తినాలో, ఈరోజు నువ్వు ఏం తినాలో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన నీకు ఇస్తాడు. నువ్వు కంగారు పడిపోయావనుకో నీవే నష్టం. కానీ దేవుడికి తెలుసు నీకు ఏ సమయంలో ఏం కావాలో దేవుడికి తెలుసు. ఖచ్చితంగా ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఆవేశపడిపోయావంటే దానివల్ల నీకే నష్టం. అందుకనే తిండిపోతుతనం నుంచి మనం పారిపోమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరొక మాట చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 39:12. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఎవరి స్టోరీ కనపడుతుందంటే యోసేపు స్టోరీ కనపడతా ఉంది. యోసేపు చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఎంతో యథార్థవంతుడు, నమ్మకస్తుడు, తండ్రికి ఇష్టమైన కుమారుడు. అలాంటి వాడు బానిసగా అమ్మబడిన తరువాత కూడా ఎక్కడైతే ఉంటున్నాడో ఆ స్థలంలో కూడా మంచివాడుగా ఉంటే యోసేపుకి అర్థం ఏంటంటే ఫలించడి కొమ్మ. అంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలింపే, ఆశీర్వాదమే. ఆ పేరుకి అర్థమే ఫలించడి కొమ్మ. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే. ఆ యజమానుడు కూడా ఆశీర్వదించబడ్డాడు. అయితే ఆ యజమానుడి భార్య అతని మీద కన్ను వేసినట్లుగా బైబిల్లో ఉంది. అయితే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ఆమె ఆయన దినదినము కూడా ఏం చేస్తూ ఉంది? ఒక మాటలో చెప్పాలంటే శోధిస్తూ ఉంది. పాపం చేయమని శోధిస్తూ ఉంది. అక్కడ ఆయనకు వచ్చిన శోధన ఏంటంటే పాపం చేయమని శోధిస్తూ ఉంది. అయితే ఆయన ఏం చేశాడంటే పాపం చేయడానికి ఆయనకి ఏమాత్రమో ఇష్టము లేదు. ఎందుకనంటే ఆయన ఈ దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు కనుక అట్టి పాపం చేసిన నా దేవునికి ఎలా చెడ్డవాడిని అయిపోవాలి అని అనుకొని ఆ శోధనా స్థలం నుంచి చొక్కాయన కూడా విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడని రాసింది. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏంటంటే మనకు కూడా ఏ శోధన రాబోతుందో తెలియదు. శోధించే వాళ్ళు మన పక్కనే ఉంటూ ఉంటారు. కొన్నిసార్లు మన బంధువుల్లో ఉంటారు, మన స్నేహితుల్లో ఉంటారు. ఎవరైనా శోధించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ శోధన స్థలం నుంచి మనం పారిపోవాలి. లేదంటే మనం ఏమవుతాం? శోధనలో పడిపోతాం. శోధించే స్థలంలో మనం ఉన్నామంటే శోధనలో ఖచ్చితంగా పడిపోతాం. అందుకని మనము శోధించబడే అటువంటి స్థలాల్లో మనము ఉండకూడదు. సాతాను ఏం చేసిద్ది అంటే శోధిస్తూ ఉంటుంది. సాతాను ఏం చేసిద్ది? శోధించి మన పాపంలో పడేసిద్ది. దేవుడు శోధిస్తాడా? దేవుడు పరీక్షలు పెడతాడు బళ్ళో పెట్టినట్లుగా. పాస్ అయితే మరొక తరగతికి వెళ్తాం. అలాగే ఇక్కడ కూడా ఆత్మీయ జీవితంలో పాస్ అవ్వకుండా వస్తే ఉన్నతమైన స్థాయిని మనం అందుకుంటాం. ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కో తలాంతుని ఒక్కొక్క ఫలాల్ని మనం ఇంకా వృద్ధి చేసుకోగలుగుతాము. దేవుడు పెట్టే పరీక్ష, దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా వస్తాడు. ఒక్కొక్క పరీక్ష పెడతాడు. నెగ్గామంటే మరొక మెట్టు ఎక్కుతాం. ఈ పరీక్షలో నెగ్గితే మరొక మెట్టు ఎక్కుతాం. ఈ పరీక్ష నెగ్గామంటే ఆశీర్వాదం ఉంటుంది. ఈ పరీక్ష నెగ్గామంటే ఏదో దీవెన దాగి ఉంటుంది. అలాగనే సైతాన్ అయితే పరీక్షలు పెట్టదు కానీ శోధించిద్ది. వాడి పనే శోధించడం. యేసయ్యనే శోధించింది, మనం శోధించదా? యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసయ్యను శోధించింది. బైబిల్ ఉంటుంది, ఒక్క నిమిషంలో అంట ప్రపంచం మొత్తాన్ని చూపించిందంట. మనం ఇప్పుడు చూస్తున్నాం ఫోన్లో ఏది కావాలో అది పెట్టుకొని. కానీ అప్పట్లోనే సైతాన్ మరి ఏ టెక్నాలజీ వాడిందో ఏమో కానీ ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని మొత్తాన్ని చూపించి ఈ అంతా నీకు కావాలంటే నువ్వు నా కాళ్ళకి ముక్కు అంది. అంటే సాతాను అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే యేసయ్యనే స్వయాన సృష్టికర్తనే శోధిస్తే ఆయనకు అధికారం ఉంది. సాతానా పో అని చెప్పేసాను. అధికారం ఉంది కాబట్టి మనం కొన్నిసార్లు అధికారం కాదు కదా, మనమే పడిపోతూ ఉంటాం. అందుకని బైబిల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు, శోధించబడే అటువంటి స్థలాలు, శోధన స్థలాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనమే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు రాగానే టీవీ పెట్టి సినిమా పెట్టారనుకో, నువ్వే బయటికి రావాలి. కానీ వాళ్ళు మాత్రం కట్టేయరు. వాళ్ళు ఎందుకు కట్టేస్తారు? కొన్నిసార్లు నేను చెప్పింది దాకా కట్టరు కొంతమంది. కొన్నిసార్లకి వెళ్తే వాళ్ళ పని వాళ్ళదే, అయ్యగారు వచ్చారని కూడా ఏమీ ఉండదు. వాళ్ళ పని వాళ్ళదే. అమ్మ కట్టేయండి అమ్మ పాతం చేద్దంటే అప్పుడు కట్టేస్తూ ఉంటారు. అలాంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు.
శోధించబడే స్థలాలు చాలా ఉంటాయి, పాపంలో పడేసే స్థలాలు బోల్డన్ని ఉంటాయి. వాటి నుంచి మనమే బయటికి రావాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఎవరి రక్షణ వారిదే. నువ్వు ఆలంకేలంక చూస్తే పని అవ్వదు. అరే వీడు నా స్నేహితుడు, వీళ్ళు నా బంధువులు అని అనుకుంటే ఎవరి రక్షణ వారిదే. వాడు పాపంలో పడిపోతాడు, నువ్వు కూడా పాపంలో పడిపోతావు, నువ్వు కూడా నరకానికి పోతావు. మొహమాటాలు పడకూడదు. ఏ విషయంలో పాపంలో పడిపోతాం అనుకుంటే అప్పుడు ఏమాత్రం కూడా మనం మొహమాటము పడకుండా మనం బయటికి వచ్చేసేయాలి. బయటకు వచ్చేసేయాలి, నాకు అవసరం లేదని బయటకు వచ్చేయాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డ, శోధనా స్థలాల నుంచి మనం బయటికి రావాలి. లేదంటే మనము కూడా ఆ శోధనలో పడిపోతాం. బైబిల్లో దేవుడు చెబుతాడు, యేసుప్రభువారు ఆయన చివరి గడియల్లో యేసుప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటూ శిష్యులకు చెబుతాడు, శోధనలో ప్రవేశింపుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. రెండవది, ఆ స్థలాల నుంచి మనం బయటికి పారిపోవాలి. తగులాడికాడ మనం ఉన్నామంటే వాళ్ళతో పాటు మనల్ని కూడా ఒక మాట అంటారు. విజయవాడలో ఒక ఆయన మొహం అంతా పాలు కొట్టేశారు. ఏం చేశాడమ్మంటే ఈయన ఏం చేయలేదంటే ఇద్దరు తగులాడుకుంటూ మధ్యలోకి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కొట్టుకోవటం మానేసి మా ఆయన్ని కొట్టారని చెప్పింది. ఆయన ఏం చేయలేదు, ఇడదీద్దామని వెళ్ళాడంట. ఆడికి పడాల్సిన దెబ్బలు ఈయనకి పడింది, ఈడికి పడాల్సిన దెబ్బలు కూడా ఈయనకే పడినాయి. అక్కడ శోధనా స్థలం అది. అలాంటి ప్రదేశాల్లో మనం వెళ్ళామంటే మనకు కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా చుట్టుకుంటాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డ, అలాంటి స్థలాలకు మనం వెళ్ళకూడదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. దేనికి దూరంగా పారిపోవాలంట? జారత్వమునకు దూరముగా పారిపోడి. జారత్వం అనే పాపము చాలా ఎక్కువగా మనకు కనపడుతూ ఉంది. జారత్వం, వ్యభిచారం ఇలాంటి పాపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. యాకోబు పత్రికలో ఉంటుంది ఒక మాట, చదువుతారు ఒకసారి. 1:4 చదవండి. యాకోబు పత్రిక 1:4. అది కాదండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము 4:6 చదవండి. 4:4 అంటే చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో అట్టివాడు దేవునికి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము. వ్యభిచారం చేసేవాడు లోకంతో స్నేహము చేస్తున్నాడు. ఎవరైతే అటు పాపం చేస్తున్నారో వారు ఎవరికి శత్రువులంట? దేవునికి శత్రువులంట. మనుషులకు శత్రువులై బతికితే బతకచ్చేమో, కానీ దేవునికి శత్రువులై మనం బ్రతకలేము. మనుషులతో శత్రువులు అయితే ఏముంది, మనం ఎదురుపడినప్పుడల్లా తిడతారేమో, లేకపోతే ఒక మాట అంటారేమో. కానీ దేవునితో శత్రువు అయితే ఒక మొత్తితే మనం క్షణాల్లో చచ్చిపోతాం. బైబిల్ మనం చూసాంగా, జలప్రలయం వస్తే ఒక్కసారే తుడిచిపెట్టుకుపోయారు. సొదొమ గుమరాల మీద అగ్నిగంధకాలు కురిస్తే ఒక్కసారే అయిపోయారు. యెహోషాపాతు మీద రాజు మీదకి ఒక్కసారి 4-5 సైన్యాలు వస్తే ప్రార్థన చేసినప్పుడు శత్రువులు వారికి వారే పొడుచుకొని చచ్చిపోయారు. అంటే ఆయనకి శత్రువులు అయితే క్షణాల్లో మన జీవితాలే నాశనం అయిపోతాయి. అందుకని ఆయనకి శత్రువులై మనం బ్రతకలేము. మిగతా పాపాలు వేరు, వ్యభిచార పాపము వేరు. ఏంటంటే అన్ని పాపాలు ఒకటి కాదంటే, మిగతా పాపాలు వేరు, వ్యభిచార పాపం వేరు. ఈ దేహమే దేవుని ఆలయం. ఎవడైనాను నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేయదునని బైబిల్లో రాస్తుంది. ఆలయం అంటే అదే కాదు, ఇది కూడా ఆలయమే. అది ఆలయమే, ఇది ఆలయమే. ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వానిని. నీ ఇంటి మీద ఒక రాయేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇల్లు పడేస్తే నువ్వు ఊరుకుంటావా?
నీ ఇల్లు నాశనం చేస్తే నువ్వు ఊరుకోవు కదా. దేవుని ఇల్లునే నాశనం చేస్తే ఆయన కూడా ఊరుకోడు. ఇది దేవుని ఇల్లు, ఇది నా దేహం, నా ఇష్టం అనుకోదు. నీలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుని ఆత్మ నీలో ఉంది. మరి దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ దేహము, ఆత్మ లేకపోతే దేహం దేనికైనా పనికొచ్చిద్దా? దేనికి పనికిరాదు. ఆత్మ ఉంటేనే ఈ దేహానికి విలువ. ఆత్మ ఒక క్షణం వెళ్ళిపోయిందంటే ఈ దేహం శవం, మొన్నైనది వెనకటి వలే మొన్నైపోవును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే ఈ ఆత్మ ఏదైతే నీకు చెప్పిద్దో దాని ప్రకారం నువ్వు చెయ్యాలి. లేకుండా ఇది నా ఇష్టము, నా దేహం అని ఈ దేహముతో దేవునికి విరుద్ధమైన పనులు చేసావంటే దేవునికి శత్రువు అయిపోతావంట. దేవుని శత్రువై మనం ఎక్కడ బతుకుతాం? మనుషుల శత్రువు అయితేనే మనం బతకలేం. మనుషుల శత్రువు అయితేనే బతుకుతామా? ఇప్పటికీ నెమ్మది లేని కుటుంబాలు ఎన్నున్నాయి. ఇప్పటికీ మనం బయటకు వస్తే మనల్ని మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరా? అట్టివా అనుభవించేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి, పేర్లు నేను చెప్పను. ఇప్పటికీ కూడా శోధించబడే వాళ్ళు ఉన్నారు. ఎవరితో? పక్కన వాళ్ళతో మాటలు పడేవాళ్ళు, అనేక రకాల మాటలని అనిపించుకొని కొన్నిసార్లు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అరే, నేను దేవుడిని నమ్ముకున్న ఈ మాటలనే పడతామేంటి, వీళ్ళు అనేప్పటికీ నేను ఒక మాట అనేసాను, మరి నేను అర్హుడిని అనుకొని మనల్ని ఏదో ఒక రకంగా తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, దేవునితో వైరము, మనం దేవునితో వైరం పెట్టుకో, మనమేం బతుకుతాం? మనుషులతో పెట్టుకుంటేనే బతకనీయట్లేదు. ఎప్పుడు ఏ స్కెచ్ చేస్తారో, ఎప్పుడు లేపేస్తారో, ఏమంటారో, ఏం చేస్తారో అని తెలియట్లేదు. మరి దేవునితో పెట్టుకుంటే మనం ఎక్కడ బ్రతుకుతాం? అందుకని అలాంటి పాపం నుంచి మనం ఈరోజే, రేపు కాదు, ఈరోజే అయ్యా నేను కట్టి పాపము చేయడానికి ఒక తీర్మానం తీసుకోవాలి. ఏ పాపం అది? అది జారత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు. అలాంటి పాపాన్ని నేను చేయనయ్యా అని చెప్పేసి ఈరోజే మనం ఆ యొక్క పాపాన్ని తీసివేసుకోవాలి. ఆ పాపం నుంచి మనం దూరంగా పారిపోవాలి. బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, యేసేపు స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావని. యేసేపు స్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? చాలామంది ఏం రాశారు? పారిపోతా అని రాసి ఉంటారు. నేనైతే పడిపోతానని రాశా. మరి అప్పుడే వెళ్ళింది కొత్తలో, మరి ఇంక కొత్తలో అంత వైరాగ్యం మనకాడ కూడా వచ్చింది. ఆ స్థానంలో మనం ఉంటే, శోధిస్తూ ఉంటే, దేవుని యొక్క భయభక్తులు లేకపోతే ఖచ్చితంగా మనము పడిపోతాము. ఆయనకి దేవుని భయం ఉండబట్టే పారిపోయాడు, కానీ లేకపోతే ఆయన ఎందుకు పారిపోతాడు? దేవుని భయం ఉందే. నేను ఈ పాపం చేసి అంటే దేవునికి విరోధం అయిపోతాను. మనము కూడా పారిపోవాలంటే దేవుని భయం ఉండాలి, దేవునిలో ప్రార్థనలో ఉండాలి, దేవుడు చెప్పిన విధానంలో మనం జీవించగలిగితేనే మనము కూడా ఉండగలుగుతాం. వాళ్ళు చేశారు, నేను చేస్తే తప్పేంట్లో అనుకుంటే వారు పోతారు, వారితో పాటు నువ్వు కూడా పోతావు. వారు పోతారు, నువ్వు కూడా పోతావు. వారితో నీకు సంబంధం లేదు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి లెక్క వారు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి దేవుడు జీతం ఇస్తాడు. వాని క్రియలు అంటే నీ జీవితం నీదే, నా జీవితం నాదే. నువ్వు ఎంత చేసుకుంటే నీకు అంత ఆశీర్వాదం, నువ్వు ఎంత మంచిగుంటే నీకు అంత పరలోకం. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ యవనస్తుడు పాడైపోయాడు, ఆ బ్రదర్ పాడైపోయాడు, నేను కూడా పాడైపోతా అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, అటు ఇటు మనం ఎన్నటికీ చూడొద్దు. చివరి మాట ఏంటంటే జారత్వం, వ్యభిచారం అనే పాపం నుంచి మనం బయటికి రావాలి. చివరికి ఒక మాట చెబుతాను, బైబిల్ తీన అవసరం లేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధులైన వారికి అసలు వ్యభిచారం అనే మాటే చెప్పండి. బైబిల్ని మీ అందరూ చదివే ఉంటారు. పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే అసలు ఆ మాట కూడా మనము ఎత్తకూడదు. అసలు ఎత్తకూడదని దేవుడు చెబుతున్న మన చేస్తే ఇంకెంత పాపమో చూడండి. అసలు ఆ మాటలు పరిశుద్ధులకి వ్యభిచారం ఇట్లాంటి మాటలే అసలు మన నోటి నుంచి కూడా రాకూడదంట. అసలు మాటే రావద్దంటే చేతలు చేస్తే ఊరుకుంటాడా దేవుడు? అసలు మాటే రావద్దు అంటున్నాడు. మనం దైవజనులు, అలాగనే దేవుని బిడ్డలం, క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన మనకి ఆ మాటలే మన నోటి నుంచి రాకూడదంట. వ్యభిచారం అనే మాట కూడా రాకూడదంట. మరి ఒకవేళ అలాంటి పాపం ఇప్పటి వరకు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో. దేవుడు క్షమించే దేవుడు, ఆయన క్షమాగుణం కలిగిన వాడు,
శిలువలో ఆయన్ని ఎంత హింసించినా ఆయన క్షమించాడు. ఈరోజు నిన్ను కూడా క్షమిస్తాడు. ఒక్క తీర్మానం తీసుకో. కానీ ఏమనంటే, అయ్యా ఇప్పటివరకు నేను చేశానయ్యా, నన్ను క్షమించాను, ఇక మీదట అలాంటి పాపం నేను ఎన్నటికీ చేయనయ్యా. ఒక్క తీర్మానం తీసుకోగలిగితే దేవుని పాపాలు క్షమిస్తాడు. ఈరోజు 5 మాటలు చెప్పా, వాటన్నిటికీ మనం దూరంగా ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యవ్వన కోరికల నుంచి పారిపోమని ఈరోజు మాకు తెలియచేశారయ్యా. నిజమే తండ్రి, యవ్వన కాలంలో నాకు అనేకమైన కోరికలు కలుగుతూ ఉన్నవి. వాటిలో నేను పడిపోకుండానట్లుగా ఈరోజు మీరు నాతో మాట్లాడారు నాయన. యవ్వన కాలం నా కోరికలన్నిటి నుంచి పారిపోమని సెలవిచ్చారయ్యా.